ఎందుకంటే సోషల్ మీడియాకి మంచి కంటెంట్ ఇస్తారు అండ్ మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం గారికి ఒక అడగాలి. ఎందుకంటే నేను ఒక మూవీ చూసా వాలంటీర్, సో చాలా బాగా అనిపించింది. అండ్ మాధురి సమర్పణ అనే ఒక సమర్పించని వచ్చింది. సో ఏంటి అది, దాని గురించి ఒకసారి, ఎందుకంటే ఇన్ని ఇంటర్వ్యూ చూస్తున్నాం, ఎక్కడ చూసినా మిగతావన్నీ అడుగుతారు తప్ప దాని గురించి ఎక్కడ రాలేదు. అది తీయడానికి స్పెసిఫిక్ ఏదైనా రీజన్ ఉందా? ఉంది. యాక్చువల్ గా శ్రీనివాస్ గారు వాళ్ళ దైవం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల మీద ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు అనమాట. అంటే ప్రజలకి ఎటువంటి పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారనే విధంగా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు యాక్చువల్ గా. కాకపోతే శ్రీనివాస్ గారికి ముందు నుంచి కూడా మూవీస్ అనేది, అంటే అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్, మూవీస్ అనేవి కొంచెం ఇంట్రెస్ట్. అంటే యాక్టింగ్, తను ఆల్రెడీ యాక్టింగ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కూడా నేర్చుకున్నారు, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో. కానీ తను కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అవ్వడం వల్ల ఎవరికి రిక్వెస్ట్ చేయడం, ఈ బతిమాలడం ఇష్టం లేక ఛాన్స్ కోసం తను మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ తన పొలిటికల్ లైఫ్ ని కొనసాగించడం జరిగింది. సో దీనికి మూవీస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ గమనించి, ఎలాగో స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు కదా, జనాలకి ఇవన్నీ తెలుస్తాయి, కొంతమందికి ఈ పథకాలు వెళ్తున్నట్టు కూడా ఇంకొంతమందికి తెలియట్లేదు, మూవీ ద్వారా మేము చూపించవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలన్నీ అని చెప్పి ఆలోచించి మూవీ తీయడం జరిగింది. దానికోసం అరౌండ్ ఒక 1.20 crore వరకు ఖర్చు పెట్టాం. కానీ కొంచెం కెమెరా ఫెయిల్యూర్, ఎడిటింగ్ ఫెయిల్యూర్, కొన్ని జంపింగ్స్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ సరిగ్గా చేయలేకపోయాం. కానీ ఎలాగైనా సరే అతన్ని చూపించాలనే ఆలోచనతో స్క్రీన్ మీద కొంచెం కష్టపడి ఎడిట్ చేసి మూవీ తీయడం జరిగింది. యాక్చువల్ గా షూటింగ్ 1 month కంప్లీట్ చేస్తాం టెక్కల్ సరౌండింగ్స్ లో. పాపం తన బిజీ షెడ్యూల్ లో ఒక పక్క పాలిటిక్స్ చేస్తూ ఒక డైలీ ఒక 2 hours లో వచ్చేవాళ్ళు తన షూటింగ్ కి. ఆ 2 hours లో అన్ని కూడా సింగిల్ టేక్ లోనే చేశారు, ప్రతి ఒక్క షాట్ కూడా సింగిల్ టేక్. స్క్రిప్ట్ కూడా చూసుకుంటే శ్రీనివాస్ గారికి చాలా దగ్గరలో ఉన్నట్టుంది. అంటే స్టార్టింగ్ నుండి మనం చూసుకుంటే అంటే పశువుల గురించి కావచ్చు, పంటల గురించి కావచ్చు, అంటే న్యాచురల్ గా వెళ్తున్నారు అనమాట. స్క్రిప్ట్ రాసేటప్పుడు తన పర్సనల్ లైఫ్ ని రాసుకున్నారా? అంతే, మొత్తం అంతా రియల్ స్టోరీనే కదా. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చేసిన పథకాలు, అతను నిజంగా చేసిన రాజకీయం అన్ని కలిపి తీసిన మూవీనే అది. అంటే ఎలక్షన్ ముందు చాలా సినిమాలు వస్తుంటాయి, ఎందుకంటే మాకు ఆర్జీవి గారు మాకు ఒక ఇది ఎలక్షన్ ముందు ఒకటి తీసుకొస్తారు బాంబు. సో అలా మీరు ఎలక్షన్ ముందు ఇలాంటి మూవీ తీసుకొచ్చినప్పుడు ఏమైనా ఎలక్షన్ లో కొంచెం టర్న్ అయ్యే అవకాశం ఉంటుందని తెచ్చారా? యాక్చువల్ గా అదే జనాలకి తెలియాలి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తెలియాలి, ఇంత చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం అని తెలియజెప్పాలనే మూవీ ఎలక్షన్ ముందు రిలీజ్ చేద్దాం అనుకున్నాం. యాక్చువల్ గా ఈ బిజీలో పడి నాకు కొంచెం ఓటీటీ ఛానల్స్ ప్లాట్ఫామ్ అవి తెలియలేదు. ఆ సెన్సర్ సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకున్నాను, అన్ని చేశాను, కానీ రిలీజ్ చేయలేకపోయాను. ఈ టైంలో ఎవరో ఒక అతను వచ్చారు, మేము రిలీజ్ చేస్తాం మేడం అంటే, పోనీ అట్లీస్ట్ మీరు రిలీజ్ చేయండి, జనాలు మూవీ చూస్తే చాలు, నాకు డబ్బులు కూడా అక్కర్లేదు, జనాలు ఈ మూవీ చూస్తే చాలు అని చెప్తే వాళ్ళు మనకి చీట్ చేసి యూట్యూబ్ లో పెట్టేశారు. చెప్పకుండా థియేటర్ లో రిలీజ్ చేస్తానని చెప్పి యూట్యూబ్ లో పెట్టేశారు. అది ఏదో చిన్న యూట్యూబ్ ఛానల్ లో పెట్టినట్టున్నారు, అది కూడా బాగా ప్రమోట్ అవ్వలేదు. ఈలోగా ఎలక్షన్స్ అయిపోయి జనాలు సరిగ్గా చేరలేదు. ఆ మూవీ చేరుంటే బాగుండేది. మా పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ యూట్యూబ్ వాళ్ళతో ఆ మూవీ కూడా తీయించేశారు, దాంట్లో డిలీట్ చేయించారు. తర్వాత నేను నా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారా? జ్ఞాపకాలతోనే కాదు, జనాలు చాలా కోల్పోయారనే విధంగా కూడా పెట్టాను. చాలా పథకాలను, అభివృద్ధి పథకాలను కోల్పోయారనే విధంగా కూడా యూట్యూబ్ లో పెట్టడం జరిగింది. అండ్ మీ అంటే ఇన్స్టాలో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, మీ వీడియోస్ కింద చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఆ నెగిటివ్ అనేది నేను తర్వాత అడుగుతా, బట్ పాజిటివ్ లో మీ ఫిట్నెస్ కి సీక్రెట్ ఏంటని అడుగుతున్నారు. సో వాట్ ఈస్ యువర్ సీక్రెట్ ఆఫ్ యువర్ ఫిట్నెస్? ఫిట్నెస్ అంటే నాకు చాలా ఒత్తిడి ఉంటాయి, ఏ మనిషికైనా ఒత్తిడి సహజం. ఒత్తిడిని ఇక్కడతో ఆపాలి, ఇక్కడ వరకు తీసుకురావాలి. నా తాలూకా అభిప్రాయం ఒకటే, అది ఇక్కడికి వచ్చిందంటే ఒక 120 కోట్లు లాస్ వచ్చింది బిజినెస్ లో, ఇక్కడతో ఆపేయాలి. దాన్ని విపరీతంగా ప్రెషర్ కింద ఇక్కడ తీసుకొచ్చాం అనుకోండి, దీనికి జబ్బు వస్తుంది, గుండెకి జబ్బు వస్తే మనం దెబ్బతింటాం. కాబట్టి నేను అక్కడి వరకు ఏది చేయను. నాకు మరొక గంటలో ఉరితీస్తారన్నా ఇక్కడతోనే ఆ బ్రేక్ చేస్తాను, ఇక్కడ వరకు తీసుకురాను. ఒక ప్రాక్టీస్. 2 భోజనం, డైట్ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే తినం అంతే. అంటే ఇంకా తింటే మీరే, నాకు తెలిసి మహేష్ బాబు గారు కూడా ఒక దగ్గర చెప్పారు, నేను అన్ని తింటాను అన్నారు. రైట్ ఈజ్ రైట్, అలాగే ఉండాలి, అన్ని తినాలి, ఇంకా తింటే బాగుండేది అన్న దగ్గర ఆపాలి. ఇంకా మొత్తం తినేద్దాం అనుకుండా ఇంకా సగం ఆకలి తీరిందా, ఇక్కడతో చాలు. ఈ రోజు నా క్యాలరీస్ ఎంత బర్న్ అవుతుంది, ఈ రోజు నేను ఎంత నడుస్తాను, ఎంత పని చేస్తాను, దాన్ని బట్టి కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. ఈ రోజు క్యాలరీసే బర్న్ కావు,
అనేటప్పుడు కొంచెం తగ్గించండి. ఆకలి వేసేటప్పుడు ఆకలి తీర్చడం కోసం తినాలే తప్ప విపరీతంగా మితిమీరినట్టు తింటే ఇలాగే ఉంటాం. ఆయన చెప్పింది రైట్. అసలు అది తినండి, ఇది తినండి, ఆకుకూరలు తినండి, కాయగూరలు తినండి, లేకపోతే కొన్ని చెప్తుంటారు. ఏం కాదండి, మనిషి అన్నది పుట్టాం, ఎంతకాలం ఉంటాం, ఉండే టైంలో అన్ని తినాలి, మితంగా తినాలి. ఇంతకు ముందు మీరు ఏం తిన్నా, ఎక్కడున్నా, ఏదన్నా ప్రజల వరకు అక్కడి వరకే ఉండేది. బట్ సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు ఏం తిన్నా, ఎక్కడికి వెళ్ళినా అదొక ట్రెండ్ అయిపోతుంది. ఈ మధ్య కాలంలో ములక్కాయలు ఒకటి. యాక్చువల్ గా నేను ఒక రెస్టారెంట్ కి వెళ్ళాము. రెస్టారెంట్ వెళ్ళగానే ఆ బాయ్ వచ్చి, సార్ మీకు సాంబార్ ఇష్టం కదా, సాంబార్ తెచ్చేస్తాను సార్. సాంబార్ ఇంట్రెస్ట్ అంటే మాకు తెలుసు సార్, మీకు సాంబార్ ఇడ్లీ తినండి ఫాలో అవుతున్నారు. వచ్చి పెట్టేసాడు అడగకుండానే, ఎందుకంటే మీకు సాంబార్ ఇష్టం కదా. మీరు ముందే చెప్పేశారు. అంటే సోషల్ మీడియాలో మీకు అంటే మీరు ఏ వీడియో పెడతారా అని వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ట్రోల్ చేయడానికో లేకపోతే నెగిటివ్ చేయడానికో. బట్ తెలిసి కూడా మీరు కొన్ని వీడియోస్ ఇంకెందుకు పెడతారు అలాంటివి? తెలిసి కూడా ఏం కాదండి, నేను క్యాజువల్ గా ఒక సోషల్ మీడియాలో ఒక ప్లాట్ఫామ్ ఎంచుకొని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. నేను సరదాగా నా సోషల్ మీడియాలో పెట్టుకున్న కంటెంట్ కూడా వైరల్ చేసి ట్రోల్ చేస్తే నేనేం చేయాలి చెప్పండి. సో ఇప్పుడు చెప్పండి, అంటే సార్ రైట్ ఉన్నారు మా ఛానల్ తరఫున, తనకి ఏమంటే ఇష్టం ఏంటంటే ఒకటి చెప్తే. ఆల్రెడీ చెప్పాను, శ్రీనివాస్ గారికి వెజిటేరియన్ లో సాంబార్ ఇష్టం, పొటాటో ఫ్రై ఇష్టం, వంకాయ ఫ్రై ఇష్టం, గుత్తొంకాయ ఇష్టం, నాన్ వెజ్ లో నాటుకోడి ఎగురు ఇష్టం, ఆల్రెడీ ఇప్పుడు చేశాను, ఎగ్ ఇష్టం, ఫిష్ ఇష్టం, ప్రాన్ ఇష్టం, మటన్ లివర్ ఇష్టం. సో ఏదైనా నాకు అతను చెప్పినట్టు, సార్ చెప్పినట్టు ఏదైనా తినాలి, బట్ లిమిటెడ్ గా తినాలి. సూపర్. అండ్ ఇంకోటి చూసుకుంటే ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతుంది ఇష్యూ ఏంటంటే, సో తిరుమల ఇష్యూ. సో ప్రీ వెడ్డింగ్ షూట్ అని అసలు ఏంటి సార్, దాని గురించి ఒక క్లారిటీ ఇచ్చేస్తే. చాలా మంది దానికోసం కొట్టేసేస్తారు. సో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, సో మీడియాకి ఎందుకు ఇలా మొహం చాటేసుకున్నారు? తిరుపతి అన్నది మేము ఇప్పుడు చాలా సార్లు వెళ్ళాం, ఎవ్రీ మంత్ కూడా వెళ్తాం. ఎవ్రీ మంత్ వెళ్ళటం అదొక ఆనవాయితీ. ఎందుకంటే మేము మా ఇంటి ఇల్లు వెళ్తే వెంకటేశ్వర స్వామి ఎవ్రీ మంత్ వెళ్తాం. మా ఇంటి విలువ అది ఒక నెల అయిందంటే వెళ్ళకపోతే మైండ్ అంతా ఇంకటే ఉంటుంది, వెళ్ళి వచ్చేస్తాం స్వామిని చూసుకొని. శ్రీనివాస్, శ్రీకాంత్, శ్రీధర్, శ్రీహరి అని మేము 4 అన్నదమ్ములు, ఒకటి చనిపోయినాడు. ఇవన్నీ వెంకటేశ్వర స్వామి నామాలు. వారి పేర్లనే, వారి నామాలనే పేర్లుగా ఎందుకు పెట్టుకున్నాం? ఆయన భక్తులు మేము, ఆ ఇంటి విలువెల్పు మాకు. అలాంటి స్వామి దగ్గర ఎలా ఉండాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంత నిష్ఠతో ఉండాలో బయలుదేరిన దగ్గర నుంచి మేము ప్లాన్ చేసుకుంటాం. నేను ఇలా ప్లాన్ చేసుకున్న మాకు మా వ్యక్తిగత జీవితాన్ని ఏదో ఒక రకంగా రాజకీయం చేయాలి. ఈ మధ్య లడ్డు వివాదం తీసుకొచ్చారు. లడ్డు వివాదం పైన సుప్రీంకోర్టు మాట చెప్పింది, విలువైన మాట చెప్పింది. మనకేమైనా ఇంగిత జ్ఞానం ఉంటే జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం మాట్లాడాలన్నది సుప్రీంకోర్టు ఒక చంప మీద చర్చెట్టచ్చి చెప్పారు. ఏంటది? డోంట్ మేక్ పొలిటికల్ డ్రామాస్. రాజకీయంగా డ్రామాస్ ఆడకండి, దేవుణ్ణి మీ రాజకీయాల్లోకి తీసుకురాకండి అన్నారు. బ్రహ్మాండమైన మాట. అలా చెప్పారంటే సుప్రీంకోర్టు మనం ఎంత తప్పు చేస్తున్నామని అర్థం. లడ్డు వివాదం, ఓకే, సుప్రీంకోర్టు కమిటీ వేశారు, దానిపైన అదే వివాదం ఏంటన్నా తేలుతుంది. ఈలోగా మేము తిరుపతి వెళ్ళాం. ఈమె వెళ్ళకూడదా? ఎప్పుడు వెళ్తున్నాం కదా. ఈమె గతంలో బ్రహ్మోత్సవాల్లో కోలాటం చేశారు. బ్రహ్మోత్సవాలకు వెళ్ళినటువంటి అనుభవం చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఈసారి అలాగే వెళ్ళాం, బ్రహ్మోత్సవాలు అవుతున్నాయని. దర్శనం చేసుకోవటానికి వెళ్ళేటప్పుడు మీరు ఒక్కసారి, నేను టీటీడీ వారికి కానీ విమర్శకులకు కానీ, కొన్ని ఛానల్స్లో చేస్తున్నటువంటి విమర్శకులకు కానీ, డిబేట్లో మాట్లాడుతున్న వాళ్ళకి కానీ, లేదా విశ్లేషకులు కూడా చాలామంది మాట్లాడారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మీకు దమ్ము ఉంటే. నేను టీటీడీలో ఉదయం 5 గంటలకు అడుగు పెట్టాను 7వ తారీఖు. 7:30 కల్లా మా దర్శనం అయిపోయింది, వెళ్ళిపోయాం. అలాగే సాయంత్రం 4 గంటలకి మళ్ళీ బ్రహ్మోత్సవాల సందర్భంలో మాడ వీధులు 4 కూడా నడుచుకుంటా, స్వామివారు ఇంకా మరో 6 గంటలకు వస్తారు పురవీధుల్లోకి. ఆ వీధుల్లోకి వచ్చేటప్పుడు మనం ముందుగానే ఒకసారి స్వామి గారిని ప్రదక్షిణ చేసుకుందామని చెప్పి, ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసుకుందామని మాడ వీధిలో ఎక్కడో మెట్ల మీద జనంతోనే కలిసి కూర్చుందామని ఉత్తర మాడ వీధిలో ప్లేస్ ఎంచుకొని అక్కడ మేము కూర్చున్నాను. నేను ఆ కూర్చునే దానిలో నేను వెళ్తుండేటప్పుడు, తను వస్తుండేటప్పుడు చాలామంది ఎవరికి వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. ఆలయాన్ని ఉద్దేశించి, అలంకరణను ఉద్దేశించి, స్వామివారి తాలూకు ఆలయాన్ని ఉద్దేశించి తీసుకుంటున్నారు. అలాగే మేము మా అనుకున్న వాళ్ళు కూడా ఎవరు తీసుకుని ఉండొచ్చు. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. మీడియా వాళ్ళు వెంట పడుతూనే ఉన్నారు. ఎందుకబ్బా ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందని, ఏమనంటే కొంచెం ప్రశాంతంగా దేవుడి కోసం వచ్చాం కదా అని వాళ్ళని చెప్పినప్పుడు కూడా వినలా.
ఈమె కూడా వెళ్తుంటే మా వివాహ విషయాలు అడగటం, ఇది దేవాలయం, ఇక్కడ మాట్లాడకూడదు, ఇక్కడ ఇది సందర్భం కాదని ఓరల్గా చాలాసార్లు చెప్పాం. ఆయన గుచ్చి మరి ప్రశ్నిస్తుండటంతో వివాదం కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో తేలిన తర్వాతే మా వివరణ ఉంటుంది అని నేను చెప్పడం జరిగింది, తను అదే చెప్పడం జరిగింది. ఇలా ఒక డిఎస్పీ గారు, ఒక నిమిషం, ఒక డిఎస్పీ గారు వచ్చి మీరు ఇలా వాళ్ళకి అరెస్ట్ చేయకూడదని మీడియాని ఆయన పంపించారు. ఆయన పంపించేసి మీరు ఇక్కడ కూర్చోండి సార్ అని మా ఇద్దరికి చెప్పారు. దర్శనం అయిన తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. ఆ విధంగానే మేము కూర్చున్నాం. నేననేది అంటే ఉదయం 5 నుంచి 7:30, 8 వరకు ఉన్నాను. అలాగే సాయంత్రం 4 నుంచి ఇంచుమించు రాత్రి 7:30, 8 వరకు ఉన్నాను. ఒకసారి టీటీడీ వారి దగ్గర క్లిప్పింగ్స్ ఉంటాయి, వీడియో సర్వేలెన్స్ కెమెరాస్ ఉంటాయి, అవి రప్పించుకోండి. ఆ ఛానల్స్ వాళ్ళు, విశ్లేషకులు అందరూ రప్పించుకోండి, ఆర్టీఐ ద్వారా పెట్టుకోండి. అక్కడ ఎక్కడైనా సరే మేము రీల్స్ తీసినట్టు కానీ, అపచారం చేసినట్టు కానీ, ప్రీ వెడ్డింగ్ షూట్ చేసినట్టు కానీ, నేను బ్లూ షర్ట్ ఆమె రెడ్ సారీ, మేమిద్దరం ఫోటోలు తీసుకున్నట్టు కానీ, ఆలయ ప్రాంగణంలో ఒక్కటంటే ఒక్కటి ఉంటే ఏ శిక్షకైనా మేము రెడీ. అదే కదా మేము చెప్తున్నాం. మీరే అన్నారు కదా, ఇక్కడ ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం, కారు ఎక్కామా, కారు దిగామా, ఎందుకండి ఇవన్నీ? దువ్వాడ శ్రీనివాస్గా మీకు టార్గెట్ ఉంటే కూటమి పార్టీకి కానీ, కూటమి పార్టీలకు కానీ, లేకపోతే నేనంటే పడని వ్యక్తులకు కానీ, 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాను, ఎమ్మెల్సీగా కూడా మేము ఉన్నాం. నేనేమైనా అవినీతి చేశానా, దోపిడీలు చేశానా, భూకబ్జాలు చేశానా, అధికార దుర్వినియోగం చేశానా, లంచం తీసుకున్నానా? తీయండి, తీసి నా పైన కేసులు కట్టండి, నన్ను జైల్లో పెట్టండి, నేను చేసిన నేరాలన్నీ ప్రజలకు తెలియజేయండి. ఇది దమ్ము అంటే, ఇది సిద్ధాంతపరంగా ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడం అంటే. అంతేగాని నేను తిరుపతి వెళ్తే మీకు వచ్చిన నష్టం ఏంటండి? గతంలో మీరు మాట్లాడే మాటలు అంటే అధికారంలో ఉన్నప్పుడు కొన్ని మాట్లాడారు, కొంతమంది అంటే ఇది 3 పెళ్లిళ్ళ గురించే మాట్లాడారు. సో అప్పుడు మీరు ఆడే మాటలు ఇప్పుడు మీరు చేస్తున్న పనులకి వాళ్ళు అలా నెగిటివ్ గా చేస్తున్నారు అనుకోవచ్చు కదా? చేయొచ్చు, తప్పేం లేదు. నేను పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర చరిత్రలో నాకు తెలిసి 2 రాష్ట్రాల్లో కూడా విమర్శలు అనేది ఘాటుగా విమర్శించడం అనేది ఆయనే ప్రారంభించారు. నాకు తెలియదు, నేను ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, 2000 సంవత్సరం నుంచి ఉన్నాను. 2008 నుంచి పవన్ కళ్యాణ్ని మనం రాజకీయాల్లో చూసాం. ఆయన 2014 అని చెప్తారు, కాదు 2008. 2008లో నేను పీఆర్పీలో ఉన్నాను. రాజ్యంలో నేను పాదయాత్ర చేసేటప్పుడు చిరంజీవి గారి పిలుపు మేరకు నేను వెళ్ళాను. చిరంజీవి గారు నైస్ జెంటిల్మ్యాన్, వెరీ నైస్ జెంటిల్మ్యాన్ చిరంజీవి గారు. నేను ఎప్పుడు ఆయనకు గౌరవిస్తాను. వెళ్ళిన రోజు నుంచి పార్టీ కాంగ్రెస్ పార్టీలో కలిపే వరకు చాలా గౌరవంగా, చాలా విలువనిచ్చి నాకు చూశారు, టికెట్ ఇచ్చారు. నేను ఓడిపోయిన తర్వాత కూడా నా మీద గెలిచిన వ్యక్తి మరణిస్తే ఆ నెల రోజుల్లోనే ఎన్నికలు వచ్చేటప్పుడు స్వయంగా చిరంజీవి గారు వచ్చి దగ్గరుండి నా చేత నామినేషన్ వేయించారు. ఆ కుటుంబంతో నాకు సత్సంబంధం ఉంది, ఆ కుటుంబంతో నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి. జనసేన కార్యకర్తలు ఈ జనరేషన్కి చెందిన బుద్ధి లేకుండా హిట్ టీవీ యాప్